అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ ఉన్నతమైన తరుణాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. ఈ మాటలు మిమ్మల్ని బలపరుస్తేనే మేము నమ్ముతున్నాం. ఒకవేళ ఈ మాటలు మీ స్నేహితులు కూడా మీరు వినిపించాలి అని మీరు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోస్ని మీరు వారికి షేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దీని వెనకాల వేరే దురుద్దేశం ఏం లేదు సుమి. దేవుని మాటలు వింటే వారు కూడా బలపరచబడతారని ఒకే ఒక ఉద్దేశం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇవాళ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే మనుషులు ఎలా ఉన్నారంటే, నేను ఉన్నట్లు ఇవాళ ఉండట్లే, మొన్న ప్రేమించినట్లు ఇవాళ ప్రేమించట్లే, మొన్న అభిమానించినట్లు ఇవాళ అభిమానించట్లే, మొన్న గౌరవించినట్లు ఇవాళ మనల్ని గౌరవించట్లే. ఎందుకంటే కాలం మారే కొద్దీ, రోజులు మారే కొద్దీ వారి మనస్సు మారిపోతుంది, వారి తలంపులు మారిపోతున్నాయి. అంతకు ముందర మనల్ని ఎంతగానో గౌరవించిన వారు ఈరోజు మనల్ని ద్వేషిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరూ మారిపోతున్నారు. ఈరోజు ఎక్కడా ప్రేమ ఆప్యాయతలు కనిపించట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కూడా ఆ ప్రేమ ఆప్యాయతలు కనిపించట్లేదు. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన కూడా ఆ ప్రేమ ఆప్యాయతలు కనిపించట్లేదు. చాలామంది వేళ కోర్టులమ్మడా తిరుగుతున్నారు డైవర్సుల కోసం. ఎందుకో తెలుసా? ఆ పెళ్లి ప్రమాణాల్లో ప్రమాణాలు చేశారు, కానీ ఆ ప్రమాణాలప్పుడు ఉండిన సంతోషం, సమాధానం కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఉండట్లే. మాట మారిపోతుంది, మనస్సు మారిపోతుంది, తలంపులు మారిపోతున్నాయి. ఆస్తులు మారే కొద్దీ మనుషుల స్వభావం మారిపోతుంది. సంఘాలు మారే కొద్దీ ఒకరి ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. నేను ఉండినట్లు ఇవాళ వారు కనిపించట్లేదు. మరి అలాంటి మనుషుల మీద మనం ఆధారపడితే మనం కూడా నష్టపోతాం కదండి. అలాంటి మనుషుల మీద మనము వారి మీదే ధైర్యాన్ని పెట్టుకుంటే ఒకరోజు మనం కూడా బలహీనం అయిపోతాం కదండి. నేను అందుకే అంటున్నాను, ఆ మనుషుల మీద మనం ఆధారపడకూడదు. అందుకే భక్తులు రాస్తారు కదా, రాజులను అధికారులను ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించటం మేలయ్యా. మనుషులను ఆశ్రయిస్తే మనకు మేలు జరగదు, అధికారులను ఆశ్రయిస్తే మనకు మేలు జరగదు. ఎందుకంటే వారు ఎప్పుడు మారిపోతారో, ఏ క్షణం ఎలా ఉంటారో మనకు తెలియదు. అందుకే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకో తెలుసా? ఆయన ఒకేలాగుంటాడు కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ మాట మనం చదవగలిగితే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. యుగాలు మారినా, కాలాలు మారినా, తరాలు మారినా, తరతరాలు జనరేషన్లు మారుతున్నా ప్రభు మనస్సు ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. అందుకే ఎన్నో శ్రమలు, నిందలు అనుభవిస్తున్న యేసు ప్రభులు వారు సిలువ సమయంలో కూడా ఒక దొంగ పశ్చాత్తాపడయ్యా, ఈ శిక్ష మాకు తగును ప్రభా, అవును ప్రభా మేము తప్పు చేసిన వారమే, నాకు ఈ శిక్షకు మేము అర్హులేము ప్రభా అని ప్రభుతో మాట్లాడుతూ అంటాడు కదా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అంటే, ఆయన శ్రమల మధ్యన కూడా ఒకటే రీతిగా ప్రజలను ప్రేమించంటున్నాడు కదా. ఆ దొంగను అంటున్నాడు కదా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. స్వార్థం మారలేదు, ఆయన మనస్సు మారలేదు. ఆయన ఎప్పుడు ఒకే రీతిలో ఉన్నాడు. శోధనలు వచ్చినా ఒకే రీతిలో ఉన్నాడు, నిందలు, అవమానాలు, దెబ్బలు పడినా ఒకే రీతిగా ఉన్నాడు. మనమైతే మారిపోతామండి, యేసయ్య మారడు. అందుకే ఆయన మీద ఆధారపడితే ఈ క్షణమే నీ జీవితాన్ని కట్టగలిగిన ఏకైక సమర్థుడు ఆయనే. సో ప్రభు మీద ఆధారపడండి. ఆయన ఎన్నడూ మారడు, నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్ యు లాట్. మనుషుల మీద ఆధారపడి మోసపోద్దండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.